అపూర్వ శారదను చంపటానికి ముగ్గురు రౌడీలతో కలిసి ప్లాన్ చేసి శారదని చంపేయండి అని ఆ ముగ్గురు రౌడీలకు చెప్తుంది. అప్పుడే శారద ఆ ముగ్గురు రౌడీల నుంచి తప్పించుకోవడానికి పారిపోతూ ఉంటే ఆ ముగ్గురు రౌడీలు కూడా శారద వెనకాల పడుతూ ఉంటారు. అలా పరిగెడుతున్న శారదకి సడన్గా ఎదురుగా ఒక కారు రావడంతో అప్పుడే ఆ కారు డ్రైవర్ ఆమెకి ఏం కాకూడదని సడన్గా బ్రేక్ వేస్తాడు. అలా డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో శారద కింద పడిపోతుంది, కానీ దెబ్బలు ఏమీ తగలవు. అప్పుడే కారులోంచి ఒక అతను దిగుతూ ఉంటాడు. అతనే మన రాక్ స్టార్ ఆకాష్ లాగా మారిన గగన్. వెంటనే ఆకాష్ కారు నుంచి దిగి కింద పడిపోయిన శారదని పైకి లేపి, ఆర్ యూ ఓకే మేడం, యువర్ ఆల్ రైట్ అని గగన్ శారదని అడుగుతూ ఉంటాడు. అలా రాక్ స్టార్ ఆకాష్ కారు నుంచి దిగి వచ్చి శారదతో మాట్లాడుతూ ఉంటే గగన్ లాగా ఉన్న ఆకాష్ని చూసి శారద చాలా సంతోషపడుతూ గగన్లా ఉన్న రాక్ స్టార్ ఆకాష్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ శారద ఆ రౌడీలకి కనిపించడంతో రౌడీలు ముగ్గురు కూడా శారద దగ్గరికి వస్తారు. రాక్ స్టార్ ఆకాష్ శారదతో మాట్లాడుతుంటే అప్పుడు ఆ ముగ్గురు రౌడీలు, రే హీరో ఇంక చాలే పోరా అని హేళనగా రౌడీలు ముగ్గురు కూడా గగన్తో మాట్లాడేసరికి గగన్ కోపంతో ఏంట్రా మీరు అనేసరికి ఆ ముగ్గురు రౌడీలు కూడా రాక్ స్టార్ ఆకాష్ని కొట్టే ప్రయత్నం చేస్తే రాక్ స్టార్ ఆకాషే వాళ్ళ ముగ్గురిని కూడా చితక బాదుతూనే ఉంటాడు. అలా రౌడీలని రాక్ స్టార్ ఆకాష్ ఒకరి తర్వాత ఒకరిని చితక బాదుతూ ఉంటే అలా కొడుతున్న గగన్ లాగా ఉన్న ఆకాష్ వైపు శారద మాత్రం ఏడుస్తూ చాలా సంతోషంగా ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. మరి గగన్ లాగా ఉన్న ఆకాష్ని చూసిన శారద ఆకాష్తో ఏం మాట్లాడుతుంది, ఆకాష్ శారదతో ఏం మాట్లాడతాడు అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.